సి ఒక మనిషికి ఎమోషన్స్ అనేది అవసరమే కానీ అది ప్రతి చోట చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి చోట ఎమోషన్స్ చూపిస్తే ఏమవుతుందంటే మన బేసిక్గా మనకు ఉన్న ఒక స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంటుంది అనమాట. సో ఫ్రెండ్షిప్లో కూడా ఉండొచ్చు, ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు, కానీ మరీ ఎమోషనల్ అయిపోయి నువ్వేనా జాన్ ఇంతేనా రా అది ఇది అని చెప్పేసి, లేకుంటే డబ్బులు ఇచ్చే దగ్గర కానీ ఇంకేదైనా విషయంలో కూడా ఇంతేనా అని చెప్పేసి నీతో మాట్లాడను అని వాళ్ళు బ్లాక్మెయిల్ లాగా చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం అర్థం చేసుకుని అరే ఉన్నది ఇదిరా భయ్, ఎందుకు నువ్వు అది అవుతున్నావు ఇది అవుతున్నావు కొన్నాళ్ళు గ్యాప్ ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మన దగ్గర వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. అంతేగాని ఎక్కువ ఎమోషనల్ అయిపోయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడము, సరేరా భయ్ నీకు ఇది ఇచ్చేస్తాయి కదా, నీకు కావాలంటే ఇంత డబ్బులు ఇచ్చేస్తా పో చేసుకోపోని అనుకున్న వర్క్ అని. ఎందుకంటే నేను చెప్పేది 80%, 70-80% ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్లోనే అన్నీ అవుతుంటాయి. ఇప్పుడు ఒక అప్పు తీసుకున్నా కూడా ఏమవుతుందంటే నువ్వు నా దోస్తు కాదారా భయ్ అది ఇది అని చెప్పేసి ఆ తాగినప్పుడు కొంచెం ఎమోషన్ అయిపోయి ఆ బాండ్ మీద సంతకం పెట్టేసి, అంటే దాన్ని ఏమంటారు షూరిటీ లాగా, అప్పులు తీసుకున్నప్పుడు షూరిటీ లాగా ఉండడము ఇవన్నీ చేస్తుంటారు అన్నమాట. చిన్న ఏజ్లో కూడా నేను చెప్పేది, పెద్దని కాదు, ఇప్పుడు కాలేజ్ డేస్లో కూడా, అంటే కాలేజ్ అంటే మరీ కాలేజ్ కాదు, కాలేజ్ నుండి కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తున్నప్పుడు లేకపోతే ఇంకేదైనా డబ్బులు అవసరమైనప్పుడు నేను షూరిటీగా ఉంటా అది ఇది, లేకపోతే నా బైక్ తాకట్టు పెడతారా అది అట్లాంటివి. అంత ఎమోషనల్గా ఉండకుండా ప్రాక్టికల్గా పోతే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు వచ్చిన అవసరము రేపు రాక అంటే మారొచ్చు. అది అంటే ఈరోజు నాకు డబ్బు అవసరం ఇంత వచ్చింది అనుకుందాము, రేపటి రోజు ఆ డబ్బు నాకు వేరే విధంగా అరేంజ్ కావచ్చు. అట్లాంటప్పుడు ఆ వ్యక్తి తనకు మొత్తం డబ్బు మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు అతను ఎంత సఫర్ అయిందో మనకు తెలియదు కదా. సరే నేనంటే ఇట్లా కాకుండా ఇంకొక విధంగా అరేంజ్ చేసుకుంటా, బట్ అవతల మనకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎంతో సఫర్ అయ్యి మనకు ఇచ్చుంటాడు. కాబట్టి వాళ్ళు ఇవ్వకపోయినా మనం పెద్ద ఫీల్ కావద్దు. ఒక్కొక్కసారి ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు కొంతమంది ఇచ్చిర్రు డబ్బులు, కొంతమంది ఇవ్వలేదు. అట్లాంటప్పుడు నేను చెప్పేసిన ఓకే రా బాయ్ సరే అని చెప్పేసిన. ఇక తర్వాత ఎట్లా అట్లా అరేంజ్ అయితే ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఆగదు. అయితే మనం కూడా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఎమోషనల్ అయిపోయి ఇక మొత్తం అతనితోటే మొత్తం టైం స్పెండ్ చేసి, అంటే ఎక్కువ అట్లా కాకుండా సరే, అంటే నేను చెప్పేది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే, అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు మిక్స్డ్ కాదు, బట్ ఇండివిజువల్గా ఫ్రెండ్స్లో ఎక్కువ ఎమోషనల్ కాకుండా కొంచెం ప్రాక్టికల్గా చూస్తే బాగుంటుంది. అది తర్వాత అర్థమవుతుంది, వాళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చిన నష్టమే లేదు. తర్వాత ఓహో వీళ్ళు కరెక్టే లే, ఆ సిచ్యువేషన్లో అట్లా బిహేవ్ చేసారు అనే దాన్ని బట్టే ఉంటుంది. కానీ అపార్థాలు అవి చేసుకోవడం వల్ల అవి టెంపరీనే. అర్థం చేసుకోవడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. అర్థం అవుతుంది కూడా తర్వాత ఏదైనా కూడా. సో అట్లా దాన్ని బట్టి మనం ఎక్కువ ఎమోషన్ కాకుండా ఏదైనా లైఫ్లో ప్రొసీడ్ అవుతుండాలి, ఈవెన్ ఇన్ ఫ్రెండ్షిప్ అనేది. యా.